Chef Mantra Project K. Hello, uncle. Sorry, I'll just take 2 minutes. So, how many of you are in love? That's nice. And how many of you actually propose చేయగలిగారు? పాతికేళ్ళు వచ్చినా ప్రపోజ్ చేయడం రాని నా కొడుకులకి వాచ్ మీ, దిస్ వన్స్ ఫర్ యూ. ఓకే, నేను కలిసినప్పుడే నా మనసు నాతో మొదటిసారి మాట్లాడింది. నా ప్రతి ఆలోచన నీ చుట్టే తిరగాలని, నా ప్రతి అడుగు నీ కొరకే వేయాలని, నా ప్రతి క్షణం నీ సమక్షంలో గడపాలని. నిన్ను కలిసినప్పుడే నా మనసు నాతో మొదటిసారి మాట్లాడింది. నువ్వు సమ్మతిస్తే నీ ప్రణయానికి సారథిగా మారాలని, నువ్వు స్వీకరిస్తే డ్యూడ్, స్వీకరిస్తే, అనుమతిస్తే, సమ్మతిస్తే చాలాసార్లు విన్నా. ప్లీజ్. చాలాసార్లు విన్నావుగా. యాజ్ ఇట్ ఈస్ చెప్పే పడిపోతుంది. పడిపోదు, పారిపోతుంది. మీ అమ్మకి ఇలాగే చెప్పాను, పడింది. తిను ఆల్రెడీ పడిపోయింది డ్యూడ్. మరి ఇంకేంట్రా, నీ బ్యాచులర్ లైఫ్కి ఒక రిలీజ్ డేట్ సెట్ చేసేద్దాం, అయిపోతుంది. పికప్ పాయింట్ చాలా దూరం, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. వెళ్దాం పద. రే, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకున్నారా? మాట్లాడడం చాలా తేలిక, నిలబెట్టుకోవడమే కష్టం. Give me some water, please. ఛీ, ఆ కృష్ణవేణి హైదరాబాద్లోనే ఉందని తెలిసినా కూడా పట్టుకోలేకపోతున్నాం. ఎంత దారుణంరా! అయినా అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఎతకడం ఏంట్రా? చియర్స్. హలో. యారా పప్పాను ఎప్పుడు పెడుతున్నావు? సత్య, నా నెంబర్ ఎవరు ఇచ్చాడ్రా? ప్రమాణ పూర్తిగా బుజ్జిగడి నెంబర్ ఎవరికి చెప్పను. ఇదిగో రాజుగారు కూడా పక్కన ఉన్నాడు, నీతో మాట్లాడతాడంట. అరే కంగ్రాచులేషన్స్ రా బావా, చామటేశ్వర కూతురు కృష్ణవేణట కదా, సూపర్ ఫిగర్. ఫోన్లో మాట్లాడండి రా, డైరెక్ట్గా కాదు. ఆ సత్యగాడికి ఫోన్ చెప్పరా. నెంబర్ అడిగి షేర్ చేయొద్దు. అని ఎన్ని రోజులు లేకుండా ఎక్కడ తెచ్చారు? అంటే అది మరి సర్లే, ఆ కృష్ణవేణి చాముండేశ్వరి కూతుర్రా. అదే, దాని ఫోటో కావాలి, పంపించండి. పక్కన ఉంటే ఫోటో ఎందుకురా, సెల్ఫీ తీసుకో. ఇప్పుడు అదే లేటెస్ట్ ఫ్యాషన్. విసిగించకుండా చెప్పిన పని చెయ్యండి రా. పాస్పోర్ట్ సైజ్ అయినా పర్లేదురా. అంటే నీకు ఇష్టమైన పాస్పోర్ట్ కావాలి అంతే కదా? అంతే. నేను చూసుకున్నాను, ఫోన్ పెట్టే. జాగ్రత్త రే. ఇంత డబ్బు ఏం చేసుకుంటది? ఒక 50 రూపాయలు ఇదిగా. చెప్పింది అర్థమైంది కదా? మీరున్నాను బాబు, నేను చిటికలైతే తెచ్చేస్తాను. ఏది అలా బ్లడీ టీవీ ఇన్ఫ్లుయెన్స్. రే, దీని పాస్పోర్ట్ అంటే తెలుసా? ఏ రేషన్ కార్డు వస్తుందో ఏమో. చాలా క్లియర్ గా చెప్పాను, నాకు నమ్మకం ఉంది. క్లియర్గా అది వస్తుంది. అబ్బా, ఎంత నమ్మకమైన పని మనిషిరా. ప్రతి ఇంట్లో ఇట్లాంటి పని మనిషి ఉండాలిరా. చాలా నమ్మకమైన పని మనిషి రా. ఇంకో 50 రూపాయలు ఇస్తే అయిపోయేదిరా. నువ్వు వెళ్ళి పని చూసుకోవే. ఒక్క నిమిషం అమ్మా. గుడ్ బై. ఎంతసేపు చూస్తారు సార్? కొట్టండి త్వరగా. మిగిలిన డబ్బులు కూడా తీసుకుని కుమ్మేయండిరా. ప్లీజ్ రా. మీరు లేకండి రా. ఇప్పుడు చెప్పండి రా, మా అమ్మాయి పాస్పోర్ట్ మీకెందుకు? ఏ అమ్మాయి సార్? బుజ్జిగాడు అడిగాడు సార్. అంటే బుజ్జిగాడి నెంబర్ నీ దగ్గర ఉందన్నమాట. లేదు సార్. సార్, ఫోటో తీసి గట్టు మీద పెట్టేశాను. అయితే బుజ్జిగాడి లైన్లో